మా కాలంలో ఇలాంటివి చూడలేదమ్మా. మామ్, మీ జనరేషన్ వేరే, మా జనరేషన్ వేరే. తాతయ్య, మీ జనరేషన్లో కూడా ఇలానే ఉండేదా? 2025 అనే న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేశాం అని అనుకుంటున్నారు కదా. ఇది న్యూ ఇయర్ మాత్రమే కాదు, ఒక న్యూ జనరేషన్ కూడా. సో సాధారణంగా జనరేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ జనరేషన్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు, అలాగే ఒక్కో జనరేషన్కి ఇంకో జనరేషన్కి మధ్య పుట్టిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచన విధానాలు మారుతూనే ఉంటాయా ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. సో నేను అంతా చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు నిజమే చెప్పానని. మరి ఆ జనరేషన్ డిఫరెన్సెస్ గురించి, మెంటాలిటీస్ గురించి ఎలా ఉంటాయన్నది మనం కంప్లీట్ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు 78 నుంచి 97 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. వీళ్ళు 1928 నుంచి 1945 మధ్యలో పుట్టిన వాళ్ళు అనమాట. సో ఈ జనరేషన్ని సైలెంట్ జనరేషన్ అని పిలుస్తాం. ఎందుకు అనేసి అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఏది చెప్పారో అలానే నడుచుకునేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎలా చెప్పారో అదే చేసేవాళ్ళు. అందుకే వీళ్ళది సైలెంట్ జనరేషన్. సో వీళ్ళు సెకండ్ వరల్డ్ వార్ టైంలో పుట్టిన వాళ్ళు, అలానే ఇండిపెండెన్స్కి ముందు ఫైటింగ్ జరుగుతున్న టైంని వీళ్ళు చూసే ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు 61 నుంచి 78 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు. అండ్ వీళ్ళు 1946 నుంచి 1964 మధ్యలో పుట్టిన వాళ్ళు అనమాట. ఈ జనరేషన్ని మనం బేబీ బూమర్స్ అంటాము. ఇండిపెండెన్స్ వస్తున్న టైంలో, అలాగే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వీళ్ళు పుట్టారు. వీళ్ళల్లో ఆశావాదులు గొప్పగా ఉంటారు, అలానే మంచి స్టెబిలిటీ కూడా వీళ్ళలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అయినా, పాపులేషన్ గ్రోత్ అయినా వీళ్ళు చక్కగా చూశారు. సో ఇప్పుడు మనం 1965 నుంచి 1980 మధ్యలో పుట్టిన జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ జనరేషన్ని జెన్ ఎక్స్ అని అంటాం. సో వీళ్ళు ప్రస్తుతం అరౌండ్ 43 నుంచి 59 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. వీళ్ళలో ఇండిపెండెన్సీ చాలా అంటే చాలా ఎక్కువ. కాకపోతే డెసిషన్ మేకింగ్లో మాత్రం ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ ఈ కిడ్స్ జనరేషన్ టైంలోనే పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేయడం చూశారు, అలాగే డివోర్స్ తీసుకోవడం కూడా వీళ్ళే ముందుగా చూశారు. అండ్ ఇప్పుడు మనం 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ జనరేషన్ని జెన్ వై లేదా మిలీనియల్స్ అని పిలుస్తూ ఉంటారు. సో సాధారణంగా వీళ్ళ ఏజ్ గ్రూప్ ప్రస్తుతం వచ్చేసి 29 నుంచి 43 ఇయర్స్ అరౌండ్ ఉంటారు. అలానే ఈ జనరేషన్ కిడ్సే ఎక్కువగా టెక్నాలజీని చూశారు, అలానే ఇంటర్నెట్ వాడకం కూడా వీళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ జనరేషన్లో పుట్టిన కిడ్స్లోనే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అనేది ఎక్కువగా చూసిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళు. అండ్ వీళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసి ప్రస్తుతానికి 30 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉంటారు. అండ్ ఈ జనరేషన్ని మనం జెన్ జెడ్ లేదా జూమర్స్ అని పిలుస్తాం. సో వీళ్ళు డిజిటల్ యుగంలో పుట్టిన వాళ్ళు. జాబ్ చేసే కంటే బిజినెస్ చేయాలనే ఆలోచన ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే అట్మాస్ఫియర్ సమస్యలకి సంబంధించి వీళ్ళు ఒక మంచి క్లారిటీతో కూడా ఉంటారు. అండ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 2030 నుంచి 2024 మధ్యలో పుట్టిన వాళ్ళు. ఈ జనరేషన్ని మనం ఆల్ఫా జనరేషన్ అని పిలుస్తాం. సో ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు సాధారణంగా చాలా క్రియేటివ్గా ఉంటారు, మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి, అలాగే మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా. కాకపోతే అన్ని జనరేషన్స్లో కల్లా చూసుకుంటే ఈ జనరేషన్ కిడ్స్పై పేరెంట్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో కమింగ్ జనరేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. 2025 నుంచి 2039 మధ్యలో పుట్టిన కిడ్స్ని జెన్ బెటా లేదా బెటా జెన్ జనరేషన్ అని పిలుస్తారు. అండ్ ఈ జనరేషన్లో పుట్టిన కిడ్స్ చాలా టిపికల్గా ఉంటారు. వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా పేరెంట్స్ ఈ పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే మనుషుల్ని అర్థం చేసుకునే దాంట్లో మినిమం PhD చేసి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ టెక్నాలజీ అనే మీనింగ్ని కంప్లీట్గా చేంజ్ చేసే కిడ్స్ ఈ జనరేషన్లోనే కనిపిస్తారు. సో ఈ జనరేషన్లో పేరెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కిడ్స్ని మీరు బేర్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.